ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఏలేశ్వరం మండల పరిధిలోని ఎర్రవరంలో జనసేన టీడీపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ అరాచకాల గురించి ప్రజలకు వివరించిన నేతలు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస గాజు గ్లాసు గుర్తుకి, ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సత్యప్రభ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు, జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, టీడీపీ నాయకులు బస్సా ప్రసాద్ పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నేను ఈరోజు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వరుపుల సత్యప్రభ రాజా గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఈ గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈ రోజుని మేనిఫెస్టోలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద కూడా మాట్లాడి ప్రజలందరికీ కూడా అది అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరుగుతుంది. ఏలేశ్వరం మండలంలో 13 గ్రామాల్లో కూడా ఈ రోజుని ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లు వేయడానికి కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేను మీ వరుపుల తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మరి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ సత్యప్రభ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే కాకినాడ పార్లమెంటుకి జనసేన పార్టీ తరఫున కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరిరువురికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టి ఈరోజు ఎర్రవరం గ్రామంలో మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. ఈ రేపు రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి పట్టం కడతాం.